అర్హతతో చెరక ముట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఒక్కసారి ఆయన మాట్లాడిన భాష అసలు మహాత్మా గాంధీ ఆశ్రమంలో, నేను ఆశ్రమంలోనే తరబీదు పొందినటువంటి వ్యక్తిని, చెరకా చుట్టినటువంటి నేర్పులు మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఎవరైతే మనకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె బట్టలు ఇయాటి కూడా ఆమె బట్టలు ఆమెనే నూలుకుంటుంది, ఆమె బట్టలు ఆమెనే తయారు చేసుకుంటుంది. ఆమెతో నేను ట్రైనింగ్ అయిన వ్యక్తిని. ఒకసారి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పదము ఈరోజు యావత్ దేశాన్ని కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ప్రతి ఒక్కరు సిగ్గుపడే భాష. ఇది ఈయన ఏ అర్హత, ఇటువంటి భాష మాట్లాడే వ్యక్తి, ఇటువంటి పదాలను ప్రయోగించే వ్యక్తి ఈరోజు మహాత్మా గాంధీ చెరకను ముట్టుకోవడం అపవిత్రపరిచినట్ట కాదా? కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది, అందులో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 4 కోట్ల మంది, సోషల్ మీడియా అంటే ఏంటిది? సోషల్ మీడియాకు జర్నలిస్టులకు తేడా ఉంటుంది. సోషల్ మీడియా, తెలంగాణలో ఉన్న ఫోన్ పట్టుకున్న ప్రతి వ్యక్తి సోషల్ మీడియా వ్యక్తి. ఈరోజు సమాజంలో జరిగిన రుగ్మతాల మీద ఒక వీడియో తీసి ఒక సమస్య పైన మాట్లాడినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒకరు మాట్లాడినా, ఒక చిన్న రెండు పదాల ఒక రీల్ పెట్టినా కానీ అవన్నీ కూడా సోషల్ మీడియా కిందకే వస్తాయి. అవన్నిటి కూడా మాట్లాడే హక్కు 4 కోట్ల మందికి ఉన్నది. ఈ 4 కోట్ల మంది కూడా ఈరోజు జర్నలిజం అనేది పూర్తిగా ఈరోజు కొంతమంది కబంధ హస్తాలలో ఉన్నది. వాటికి విముక్తి కలిగించడానికి ఈరోజు సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియా వలనంట బట్టలిప్పి కొడతాడంట. ఏ నేతనైతే తయారు చేసినటువంటి బట్ట, ఎందుకంటే మిషన్ల మీద తయారైనాయి కదా. కాబట్టి ఈరోజు కృత్రిమంగా ఒక చిత్రం తీసుకోవడానికి, ఒక ఫోటో తీసుకోవడానికి, ఒక వీడియో తీసుకోవడానికి నువ్వు చెరకా పట్టుకున్నావు కానీ చెరకా బట్ట నువ్వు వేసుకోలేదు, చెరకా మీద తయారైన దారం నువ్వు వేసుకోలేదు, నువ్వు ఆ ఖాదీ వేసుకోలేదు. ఖాదీ చరిత్ర తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియదు, చెరకా చరిత్ర తెలియదు, మహాత్మా గాంధీ చేసిన త్యాగాల గురించి తెలియదు, స్వతంత్రం కోసం జరిగిన బలిదానాల గురించి తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం గురించి తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం కోసం 1200 మంది విద్యార్థులు చేసిన బలిదానాల గురించి నీకు తెలియదు. కానీ మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? అనుకోకుండా వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరైనా క్రిమినల్ అని చెప్పుకోవాలంటే నీకంటే నంబర్ 1 క్రిమినల్ ఇవ్వలేరు. నువ్వు నంబర్ 1 క్రిమినల్వు, నువ్వు దొంగవు, నువ్వు క్రిమినల్ అని చెప్పని కూడా భయపడే పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజం తీసుకొని వచ్చింది. నువ్వు చెప్పినట్టే బట్టలిప్పి కొడుతున్నావు. ఈరోజు జర్నలిస్టులను బాజాప్తా బట్టలిప్పి తీసుకుపోయి నువ్వు కొట్టిన పరిస్థితి తీసుకొని వచ్చినావు. మొన్న చెప్పుల దండలు వేపించినావు నువ్వు నీ గాడ్సే పార్టీ బండి సంజయ్ అనుచరులతో కలిసి నువ్వు చేతులు కలిపి, నీ పోలీసులతో చేతులు కలిపి బట్టలిప్పి కొట్టించినావు గిరీష్ దారమ్మని గారిని. ఈరోజు నీవు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. గాడ్సేలతో దురపతి చేసి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలల్లా 5 ఎంపీలను నువ్వు గెలిపించిన, నీ గాడ్సే పార్టీ నువ్వు గెలిపించినటువంటి చరిత్ర నీది. నువ్వు పోయి మహాత్మా గాంధీ చెరక పట్టుకుంటావు. ఎంత ధైర్యం నీకు? దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించది? ఎందుకు మాట్లాడదు? దీంతోని మొన్న ముగ్గురాలను చంపుతావు, లగిచెర్ల భూబాధితులను చంపుతావు. ఈరోజు ఎవరు మాట్లాడితే వాళ్ళని, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులేసి తొప్పుతావు. ఈరోజు నీకు ఏ అధికారంతో చెరక పట్టుకున్నావు. కాబట్టి ఈరోజు నేను పొద్దుగాలకెళ్ళి చూస్తున్నా, ఈ గాంధీవాదులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు, లేకుంటే ఖాదీ ధరించేటోళ్ళు, ఖాదీ మీద ప్రేమ ఉన్నోళ్ళు ఏ ఒక్కరైనా స్పందిస్తారేమో అనుకున్నా. ఎవరు స్పందించలే. అంటే ఒక రెడ్ హ్యాండ్ ఓటుకు నోట్లు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తి, పోలీసు వాళ్ళు మెడల గల్లా పట్టుకొని గుంజుకోపోయిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అయి కుర్చీలో కూకోగానే నువ్వు నీట్ అండ్ క్లీన్ నిర్మా బ్లూ అయిపోయినావా? నిర్మాతం కడివాడిలో అయిపోయినావాను. ఈరోజు సోషల్ మీడియా ప్రశ్నించేటోళ్ళను నువ్వు క్రిమినల్స్గా మాట్లాడతావు. ఈరోజు నీకు ఎట్లా మాట్లాడడం తెలియదు. మూగ జీవులను చంపుతావు నువ్వు.
మాట్లాడేటోళ్ళని చంపుతావు, ఆత్మగౌరవంతో బతికేటోళ్ళని చంపుతావు, విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళని దొక్కుతావు, ఈరోజు నిరుద్యోగులు వాళ్ళ నౌకర్ల గురించి అడిగితే వాళ్ళని దొక్కుతావు. అది అహింసకు ప్రతీక అయినటువంటి చెరుక. ఒక హింసావాది, ఒక మర్యాద లేనటువంటి వ్యక్తి, ఒక ఆలోచన లేనటువంటి వ్యక్తి, పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చెరుకాను పుట్టింది. కాబట్టి ఆ చెరుకాను క్షీరాభిషేకం చేసిన జాతి అందరికీ ఒక సందేశం ఇస్తున్నా ఈరోజు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది.